నేను మీ సంధ్య తండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 7 అయింది. ఎగ్జాక్ట్గా 1 వీక్ బ్యాక్ మండే రోజు ఊరెళ్ళాలి అనే సంతోషంతో తెల్లవారుజామున 3కే నా డే అయితే స్టార్ట్ అయింది. ఎన్నో పనులు ఎంతో ఈజీగా సంతోషంగా పూర్తి చేశాను. ఆ వ్లాగ్ కూడా మీరు చూసేశారు కదా. 1 వీక్ తర్వాత ఈ డే అయితే మాత్రం ఎంతో బాధగా దిగాలుగా 7కి అయితే స్టార్ట్ అయిందండి. లేవంగానే గేటు ముందుకు వచ్చేసి కసు చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయంగానే మినరల్ వాటర్ అయితే వచ్చేసాయి. నార్మల్గా మార్నింగ్ టైమ్స్లో వాటర్ వస్తే నేనే తీసుకుంటానండి. కానీ ఈరోజు తీసుకునేంత ఓపిక నాకు లేక మా హస్బెండ్కి అయితే చెప్పేశాను. తనే తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను కసు చిమ్మడం అయితే కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే సాటర్డే రోజే ఇక్కడికైతే వచ్చానండి. సాటర్డే రోజు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ కూడా తెలుసు కదా. సండే రోజు కూడా నేను ఏమి చూసుకోలేదండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా నేను బయటకు కూడా రాలేదు. సండే రోజు కూడా ఎలాంటి కుకింగ్ కూడా ఏమీ పెట్టుకోలేదన్నమాట. మా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళు ఏమి తిన్నారో కూడా సరిగ్గా చూసుకోలేదు. నేను కూడా ఏమీ తినలేదు. ఇంకా మండే రోజైతే మాత్రం 7కి అయితే స్టార్ట్ చేశానండి. మనది అసలే రోడ్డు పక్కలోనే ఇల్లు ఉంటుంది కదా, చాలా దుమ్ము ఉంటుంది 1 డే కసువు కొట్టకపోతేనే. అలాంటిది 1 వీక్ కసువు కొట్టకపోతే ఈ మాత్రం ఉండడం ఏమీ ఆశ్చర్యం కాదనమాట. చాలా కసువు ఉంటుంది. మొత్తం అంతా నీట్గా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చాలా దుమ్ము అయితే ఇంటి నిండా కూడా అలాగే ఉండిపోయిందండి. రోడ్డు పక్కలోనే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత అయితే మాత్రం అలా సింపుల్గా వేయాలి అన్నట్టుగా సింపుల్గా ఒక ముగ్గు అయితే వేశాను. ఈరోజు మా ఇల్లుని చూసైతే ఎవ్వరు భయపడకండి. ఇది ఒక్కరోజు నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. ఒక్కరోజు అంటే కొన్ని డేస్ మనం దిగాలుగా బాధతో ఇంట్లో లేకపోతే ఒక డే ఇంట్లో మొత్తం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసేయండి. ఇంకా నేను టిఫిన్కి కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు. చేయాలనే ఓపిక అసలు ఏమీ లేదు. ముందుగానే ఏమీ ఆలోచించుకోలేకపోయాను అనమాట. మార్నింగే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కదండి మార్నింగ్ టైమ్స్లో అనేసి ఇంకా అప్పటికప్పటికి ఓన్లీ పాలు ఇవ్వాలి అంటే పాలు మాత్రమే కడుపు నిండదు అనిపించింది. అందుకైతే 2 బ్రెడ్స్ అయితే తెచ్చుకొని పాలల్లో ముంచుకొని అయితే తింటున్నారు అనమాట. వీళ్ళకి ఇది తినడం కూడా సరిగ్గా రాదండి. ఎందుకనంటే వీళ్ళకి ఎప్పుడు నేను ఇలాంటివి ప్రిఫర్ చేయను. కానీ ఇంకా తప్పక తెచ్చుకొని తింటున్నారు అనమాట. అవి మొత్తం పాలు చల్లుకుంటూ అలా తింటున్నారు అనమాట. వాళ్ళకైతే కొద్దిగా నచ్చిందిలేండి. తర్వాత అయితే పిల్లలకి ఓన్లీ రైస్ అండ్ పప్పుతో క్యారీ అయితే కట్టేశాను. ఇల్లు అయితే చూపిస్తున్నాను ఒకసారి బిఫోర్ ఎలా ఉందనేది. చాలా భయంకరంగా ఉంది. నేను ఈ ఇంటికి వచ్చి 2 డేస్ అయినా ఇదంతా ఏమి పట్టించుకోలేనంత దిగాలుగా ఉండిపోయానండి. ఇంట్లో ఉన్నాను అనే సంగతి కూడా నేను మర్చిపోయి అంత బాధలో ఉండిపోయాను అనమాట. అలాగే చూశారు కదా, ఓన్లీ అన్నం పప్పు మాత్రమే ఈ మెస్సీలో ఇలా పక్కకు అనుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనేసి పప్పు అన్నం మాత్రం చేసి క్యారీ అయితే కట్టి పంపించేశాను. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నీట్గా చేసేసుకుందాము అనేసి ఇంకా మొత్తం బయట క్లీనింగ్ అయితే అయిపోయిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదంతా నీట్గా చేస్తున్నాను. చూసారు కదా, ఇదంతా కూడా ఎక్కడ పడేసినవి అక్కడే ఉన్నాయి. టవల్స్, స్నానం చేసిన తర్వాత అంత తడి బట్టలు అవన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం నేనుంటేనేనండి ఈ మట్టి కుండ వాడేది. నేను లేకపోతే ఇలా క్లీన్ చేసుకునే ఓపిక మా హస్బెండ్కి ఉండదన్నమాట. అలాగే పక్కన పెట్టేస్తాడు. అందుకైతే ఫస్ట్ మట్టి కుండలో నీట్గా కుండ అయితే వాష్ చేసేసిన తర్వాత దాంట్లో అయితే వాటర్ ఫిల్ చేసేసాను. ఇక్కడ నైట్ రైస్ ఉందండి. మా హస్బెండ్ వాళ్ళు ముందు రోజు ఓన్లీ రైస్ అండ్ పప్పు చేసుకున్నారు అనుకుంటా. అది మొత్తం తినేసిన తర్వాత అక్కడ కొద్దిగా నైట్ ఉంటే తీసి పెట్టేశాను. అది నేను కంపల్సరీ పక్షులకైతే వేస్తానండి. అందుకే అలాగే తీసి పెట్టేసి బయట అయితే పక్షులకైతే పెట్టేసి వచ్చేసాను. తర్వాత అయితే కుండ కూడా నీట్గా వాష్ చేసేసుకొని కుండలో కూడా వాటర్ అయితే ఫిల్ చేసేసుకొని మొత్తం క్యాప్ పెట్టేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం బట్టలు నానబెట్టేస్తున్నానండి. ఎన్ని బట్టలు ఉన్నాయంటే చాలా బట్టలు ఉన్నాయి. నేను ఊరు వెళ్ళేటప్పుడు కూడా మీరు నా వ్లాగ్స్ చూశారు కదా, మొత్తం అన్ని బట్టలు క్లీన్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఊరికి వెళ్ళాను. కానీ ఎన్ని బట్టలు ఉన్నాయంటే చూశారు కదా. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చూసారో గమనించారో లేదో, నేను ఎంత సరుపు వేసానంటే నాకు తెలియకుండా మర్చిపోయి నేను ఏం పని చేస్తున్నాను అనే విషయం కూడా మర్చిపోతున్నానండి. ఒక 3 డేస్గా అసలు గుర్తుండడం లేదనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అనే అసలు ఆ ఆలోచనే లేదనమాట. అసలు గుర్తు రావడం లేదు నెక్స్ట్ నేను ఉన్నాను అనేసి, నెక్స్ట్ ఏం చేయాలి అనేసి అలా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ బట్టలు నానబెట్టేటప్పుడు కూడా నాకు తెలియదు నేను అంత సర్పు వేశాను అనేసి. బట్టలు పిండేటప్పుడు చూసుకున్నాను అనమాట. నేను అస్సలు సోపు పెట్టకపోయినా నురుగు వచ్చేసింది. మీరు కూడా చూసేద్దరు ఈ వ్లాగ్లోనే. నేను బట్టలు పిండేటప్పుడు గమనించండి ఒకసారి.
తర్వాత నేనైతే నైట్‌ది అన్నం ఉంది అని చెప్పాను కదండీ! అదంతా పక్షులైతే బయట తింటూ ఉన్నాయి. ఇంకా నేను బట్టలు నానబెట్టేసి మళ్ళీ ఇంటి లోపలికొచ్చేసి ఒకసారి నీట్‌గా పైనుంచి అంటే ఆయిల్ క్యాను, సాల్ట్ డబ్బా అవన్నీ నీట్‌గా మొత్తం అంతా అయిపోయాయండి. అవన్నీ ఫిల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా! తర్వాత అయితే మాత్రం ఈ కౌంటర్ టాప్ మీద అయితే మాత్రం ఏమి ఎక్కువ డస్ట్ లేదులెండి. ఎందుకంటే దీనిపై ఏమైనా కుక్ చేస్తే కదా ఉండడానికి. ఓన్లీ కవర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఎందుకనంటే ఏమైనా తెచ్చుకొని ఉన్నా మా హస్బెండ్ బయట నుంచి తెచ్చుకొని తింటాడనమాట. తిన్నవి కొన్ని పేపర్స్ అయితే మాత్రం బయట పడేస్తుంటాడు. కొన్ని కవర్స్ అయితే మాత్రం ఇక్కడే వదిలేస్తుంటారు. అవన్నీ అలాగే ఉన్నాయి. తర్వాత అయితే మాత్రం అక్కడ బ్యార్ల కవర్లు చూస్తున్నారు కదండి, కందిపప్పు కవర్స్. ఇవి మేము ఇయర్లీ ఒకసారి తెచ్చుకుంటాం అనమాట కందిపప్పు. అలా తెచ్చుకోవాలన్నమాట. ఈసారి 1 ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు అంతా అలా తెచ్చుకోవాలి అంటే ఒక 3-4 అయినా ట్రై చేస్తామన్నమాట వెరైటీస్. అలా ట్రై చేయడానికి తెచ్చాడనమాట ఆ 2 వెరైటీస్. ఆ 2 వెరైటీస్‌లో ఈరోజైతే ఒక వెరైటీ అయితే పప్పు అయితే వండేసానులేండి. కొద్దిగా బాగానే నచ్చింది. ఇంకా ఇంకో వెరైటీ కూడా ట్రై చేసి అది కూడా మంచిగా అనిపిస్తే రెండిట్లో ఏదైతే మంచిగా ఉంటుందో అది ఫైనల్ చేసుకొని ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటామన్నమాట. కందిపప్పు అయితే మాత్రం మాకు కంపల్సరీ కందిపప్పు అయితే ఉండాల్సిందే అండి. అది చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకనంటే పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పప్పు అంటేనే చాలా ఇష్టము. ఇంకా పప్పు అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి పప్పు కూడా చేసేసుకున్నాను. చూసారు కదా బయట పక్షులు మొత్తం రైస్ మొత్తం క్లీన్ చేసేసాయి. కాకులకి కంపల్సరీ పెట్టండి. ఏదో కాకులను చూసి చాలా అసహించుకునేటట్టు చూస్తారండి చాలామంది. మీకు ఒకటి తెలుసా, పురాణాల్లో కాకులకు అన్నం పెడితే అప్పులుంటే తొందరగా తీరిపోతాయి, అప్పులు లేని వాళ్ళకి అసలు అప్పులే కావు అని రాశారనమాట. అంత ఉంది దానిలోకి. కానీ మీరేమో కాకులు ఇంటి ముందు అంటే అవేమి ఇంటి లోపలికి రావండి. మీరు అనుకున్నంతలో ఇంటి లోపలికి అస్సలు రావు కాకులు. నేను 8 ఇయర్స్ నుంచి దానిలోకి ఫుడ్ ఫీడ్ చేస్తున్నాము, పెడుతున్నాము బయట. కానీ ఎప్పుడు అవి ఇంటి లోపలికి రావు. మనకంటే దానిలోకి ఎక్కువగా భయం ఉంటుందండి. అలా నేనైతే రైస్ ప్రతిరోజు పెడతాము. అంటే నేనున్న రోజులంతా పెడతాము. మేము పెట్టకపోయినా అవి అడిగినట్టు పిలుస్తాయి అన్నమాట. మొత్తం అంతా ఖాళీ చేసేస్తాయి. నైట్ రైస్ ఏమన్నా ఉన్నా ఇంకా మీరు ఏమైనా నిజంగా మాకు అప్పులు కంపల్సరీ తీరాలి అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం తప్పు లేదండి. అంటే మనం చేయగలిగినవి మీరు రైస్ వేడిగా కుక్ చేసి ఉంటారు కదా, కుక్ చేసిన వెంటనే ఇంట్లో ఎవ్వరూ తినకముందే ఒక ముద్ద తీసుకెళ్ళి బయట కాకులకు పెట్టండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇదే పురాణాల్లో రాశారనమాట. మీరు ఒకసారి కనుక్కోండి. ఇదైతే నాకు బాగా తెలుసు. ఇంకా తర్వాత ఇల్లు మొత్తం నీట్గా బెడ్ మొత్తం కూడా దులిపేసాను. ఇల్లు మొత్తం ఎక్కడదక్కడ సర్దేసిన తర్వాత ఇంకా నీట్గా కసువు అయితే చిమ్మేసుకుంటున్నానండి. కసువు అయితే ఎక్కువగా ఉండదు, అన్ని పేపర్సే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా. తర్వాత కాళ్ళకి వచ్చిన మట్టి అనమాట. ఎందుకనంటే కొన్ని డేస్గా బయట కసువు ఏం కసువు ఎవరు కొట్టేవాళ్ళు లేక ఆ పాదాల వెంట వచ్చిన మట్టి ఉంటుంది అంతే తప్ప ఇంకా ఎక్కువగా ఏమి ఉండదండి. అదంతా నీట్గా కసువు చిమ్మేసుకొని మళ్ళీ నీట్గా అంతా చేసేసుకున్న తర్వాత మండే కదండి కంపల్సరీ పూజ అయితే చేసేసుకుంటాను. ఈ పూజ గురించి ఈరోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్గా నాకు ఒక కామెంట్ చేశారనమాట. అంటే మొన్న నాకు ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను నేర్చుకుంటూ ఒక వీడియో పెట్టానని చెప్పాను కదండి. ఆ వీడియో కిందే ఆ కమెంట్ చేశారు. చాలామంది ధైర్యం చెప్తూనే కమెంట్ చేశారు. వాళ్ళు కూడా ధైర్యం చెప్తూనే చేసింది ఆ సిస్టర్ కూడా. కానీ ఒక టైపు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా అది కూడా చెప్పాలనుకున్నాను ఈరోజైతే మాత్రం. తర్వాత అయితే మాత్రం నేను లాస్ట్ వీక్ మొత్తం చాలా బాధపడ్డాను కదండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దేవుడికి మొక్కుకునే ముందు నా చెంపలకి నేను ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే నాకు తెలియక నేను ఏదో ఎవరికో బాధ పెట్టుంటానండి. నేను 1 వీక్ అంతలా బాధపడ్డాను. ఈ 4 డేస్ అంటే కంపల్సరీ నేను కూడా ఎవరినైనా బాధ పెట్టుంటానేమో అనేసి నాకు డౌట్ అనమాట. అందుకే నేను కూడా నా దేవుడి ముందు క్షమాపణ అయితే చెప్తున్నాను. ఇంకా తర్వాత అయితే మాత్రం మనస్ఫూర్తిగా కొద్దిగంత పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం ఇంకా మర్చిపోయాను అనమాట. చెప్పాను కదా నేను ఈ 4 డేస్గా ఏం చేస్తున్నానో అసలు ఎంత గుర్తుంచుకుందామన్నా కొన్ని గుర్తుంచుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఏం పని చేయాలి అనేది అసలు గుర్తుండడం లేదండి. ఎప్పుడు నాకు ఈ దిగాలు వెళ్తుందో నాకు అర్థం అవ్వడం లేదు. ఇంకా అలాంటి దానిలోనే ఈరోజు నేను ఫ్యాన్ ఆఫ్ చేయడానికి వెళ్ళేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను అనమాట. మార్నింగే ఆఫ్ చేశాను కానీ నేను చూసుకోలేదు. మనం ఒక్కసారి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయంగానే
పెట్టంగానే మొత్తం ఇది మొత్తం నిండిపోతుంది కదండి, అలా మొత్తం నిండిపోయి వాటర్ కిందికి పారిపోతున్నాయి అనమాట. ఆ మిషన్ పై కూడా ఇక్కడ ఒక మిషన్ ఉంది కదండి, అదో ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ పై కూడా వాటర్ మొత్తం పడిపోయాయి. కొద్దిగా టైం ఉంటే మాత్రం ఈ ఫ్రిడ్జ్ మొత్తం చెడిపోయేది. కానీ ఇంకా మళ్ళీ మా హస్బెండ్ చూసుకొని అదంతా క్లీన్ చేసేసాడు, ఫ్రిడ్జ్ మళ్ళీ ఆన్ చేసేసాడు అనమాట. ఈరోజు అలా జరిగింది అది కూడా. అంటే మనం ఒక్కసారి మనం ఎన్నో ఆలోచనలతో ఉంటే ఎలా ఉంటుంది అనేది నాకు అసలు అర్థం అవ్వడం లేదు. ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న కొన్ని అసలు నేను మర్చిపోకూడదు అనుకున్నవి కూడా మర్చిపోతున్నానండి. ఇంక ఇక్కడ బట్టలు విండడం కూడా అంతే. నేను మార్నింగ్ ఎప్పుడో బట్టలు నానబెట్టాను కదండి, అసలు ఇంకా మర్చిపోయాను అనమాట. బట్టలు నానబెట్టాను అనే సంగతి కూడా మర్చిపోయాను. చూసారు కదా ఎంత సరుపు వస్తుందో ఇక్కడ. మార్నింగే నేను మర్చిపోయి సరుపు వేసాను అని చెప్పాను కదా, ఆ సరుపు ఎంత వేసానో మీరే చూడండి. అసలు నేను కొద్దిగా సబ్బు పెట్టకపోయినా సరుపు వచ్చేసింది అనమాట. ఇలా సరుపు వేయడం చాలా మంచిది కాదండి. అంటే బట్టల్ని మొత్తం సరుపు కొరికేసిందనమాట. కొరికేసి ఆ బట్టలు మొత్తం చాలా మెత్తబడిపోతాయి. చాలా వేసేసాను తెలియక. ఇంకా ఎంత రిగ్రెట్ అయినా ఇంకా అంతే. ఇంకా కొన్ని ఎందుకో నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటకు వస్తానో నాకు అర్థమే అవ్వడం లేదు. ఇంకా తర్వాత అయితే మాత్రం బట్టల్ని మధ్యలోనే ఆఫ్ చేసేసి సద్దలు అయితే మొత్తం చెరగాలి అనేసి, మొత్తం క్లీన్ చేయాలి అనేసి చెరగడానికైతే కూర్చున్నానండి. నేను ఊరెళ్ళక ముందు 1 వీక్ ముందే ఇవి అయిపోయాయి అనమాట. సద్ద రొట్టెలు మేము ఎక్కువగా యూజ్ చేస్తాము, మీ అందరికీ కూడా తెలుసు కదా, అయిపోయాయి. కానీ ఇంకా ఊరెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తానో ఊరెళ్ళిన తర్వాత అనేసి ఈ సద్ద పిండి పట్టించుకోవడం లేదు. ఇంకా కానీ ఇప్పుడైతే చేయాలి అనేసి మధ్యలోనే బట్టలు కూడా ఆపేసేసి మళ్ళీ సద్దలు చెరగడానికైతే వచ్చేసైతే సద్దలు అయితే చెరిగేస్తున్నానండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. రాగానే పిల్లలకి నేను చదివించుకునేంత ఓపిక టైము రెండూ లేవు అనేసి పిల్లలు పక్కన ఇంట్లో చదువుకుంటాము అంటే పంపించేసానండి. కొద్దిగా ఫ్రెష్ చేయించిన తర్వాత గీత అయితే కొద్దిగా మొహం కడిగించిన తర్వాత బొట్టు అయితే పెట్టుకొని స్కూల్కి అయితే పక్కన చదువుకోవడానికైతే పిల్లలు వెళ్ళిపోయారు. నేనైతే మాత్రం సద్దలు అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను 20 డేస్కి అలా, మీకు కూడా తెలుసు కదా, సద్దలు రాగులు గోధుమలు అన్నీ పట్టిస్తానమాట. ఒక డేనే పట్టిస్తాను. కానీ ఈరోజు అంత టైము లేదు, ఓపిక కూడా లేదండి. ఊరుకొనే అలసిపోతున్నాను. సాటర్డే రోజు నైటు అస్సలు ఒక్క క్షణం కూడా నిద్ర రాలేదు. అలా అని సండే రోజు మొత్తం నిద్ర రాలేదనమాట. అంటే అలాగే ఎంత మర్చిపోదామన్నా అలాగే వస్తూ నిద్ర అయితే రాలేదు. మండే రోజు అలా కాదు, అంటే నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు అలా కాదు, మొత్తం మర్చిపోవడం. అలా అని ఎక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు అవంతకవే మూసుకు వెళ్తున్నాయి అనమాట. ఇంకా మూసుకుపోతున్నాయి కళ్ళు అయితే. ఇంకా అసలు తెరవాలన్నా నేను తెరవలేకపోతున్నాను, గుర్తుంచుకోవాలన్నా గుర్తుంచుకోలేకపోతున్నాను. అలా అయిపోయిందనమాట నాకు ఈ డే మొత్తము. అందుకు మండే చాలా క్లిప్స్ నేను షూట్ కూడా చేయలేదనమాట. అలా మా వాళ్ళు తడుతూ లే అని లేపుతూ కొన్ని పనులు చేసినా కూడా కొన్ని షూట్ చేసుకోలేకపోయాను మర్చిపోవడంతోనే. ఇంకా తర్వాత అయితే మాత్రం సద్దలు కూడా చాలా తక్కువ చేశానండి. ఈ సద్దలలో కూడా ఇంకొక మిస్టేక్ చేశాను. అది ఈ డే తెలిసిందనమాట, ట్యూస్డే రోజు తెలిసింది. ఏంటనంటే నేను సద్దలలో అస్సలు బియ్యం వేయనండి, కానీ ఆ డే బియ్యం వేసేసాను అనమాట. ఇంకా బట్టలు అయితే సాయంత్రము పిండడం మధ్యలోనే ఆపేసానని చెప్పాను కదండి. మళ్ళీ నైట్ 8కి అయిందనమాట అది పిండడం స్టార్ట్ చేయడానికి. ఇంకా తర్వాత అయితే మాత్రం పిల్లలు అయితే మార్నింగ్ చేసిన అన్నం పప్పు మాత్రమే తినేసి పడుకున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. నేను ఎంత డిప్రెషన్గా ఉన్నానో, నా పిల్లల్ని నేను అంత నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. ఎంత చేద్దామన్నా నేను అసలు అది ముందుకు రావడం లేదనమాట పని. నేను 8 ఇయర్స్ ఈ మ్యారేజ్ జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటానండి ఈ టైంలో నేను బట్టలు పిండి జాడించడం. ఇక్కడికి టైం అయితే 8:30 అయింది. 8:30 అయినప్పుడు నేను జాడిస్తున్నాను. ఇంటి పక్క అంటే కొంతమంది చూస్తారు కదండి, చూసిన వాళ్ళంతా ఎలా చూస్తున్నారంటే నేనేదో అసలు ఒక ఘోరం చేస్తున్నట్టు చూస్తున్నారనమాట ఆ టైంలో బట్టలు విండడం. కొంతమంది నేను విన్నాను ఒకప్పుడు, అంటే ఒక టైంలో కసుగు కొడితే ఇలా చూస్తారు, ఒక టైంలో బట్టలు విండితే ఇలా చూస్తారు అనేది విన్నాను అనమాట. ఫస్ట్ టైం ఫేస్ చేశాను. ఎందుకనంటే నేను ఎప్పుడూ తెల్లవారిన తర్వాత అంత లేట్గా నేను కసువులు జిమ్మడం అలాంటివి జరగవు, కానీ ఈరోజు జరిగాయి. ఎప్పుడు నేను ఈ టైంలో బట్టలు విండను, కానీ ఈ డే పిండాను. అవన్నీ పక్కన వాళ్ళు మన ప్రాబ్లం ఏంటి
అని అసలు ఎవ్వరికీ అర్థం అవ్వదు. ఒకవేళ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముందని నాకు అనిపిస్తుంది. మన ప్రాబ్లమ్స్ బట్టి మనం పనులు చేసుకుంటాము. నేనే యాక్టివ్గా ఉంటే ఈ టైంలో నేను అస్సలు చేసుకోను కదండి. కానీ అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎంత చీప్గా చూస్తారంటే మన పని వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారో వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది నాకు అస్సలు అర్థం కాదు. నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి ఈరోజు ఆ విషయంలో అయితే. ఇంకా ఆ విషయం గురించి ఇంకా క్లియర్గా ఎప్పుడైనా చెప్తాను. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా నాకు తినడానికి ఏమీ లేదు. నేను మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినలేనమాట సరిగ్గా. అసలు కొద్దిగా అంత పప్పు అన్నం పెట్టుకొని తిన్నాను అంతే. ఇంకా ఏమి సరిగ్గా తినకపోయేసరికి నైట్ అయితే మాత్రం కొద్దిగంత పాలు వేసుకొని ఇంకా బిస్కెట్స్, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తింటున్నానండి. ఎంత భయంకరంగా అనిపించిందంటే అవి నైట్ టైంలో తింటుంటే చాలా భయంకరంగా అనిపించింది. ఇంకా అలాగే తినేసానులేండి. ఎందుకంటే నేను మళ్ళీ మార్నింగ్ లేయాలి, పిల్లలకి క్యారీ కట్టాలి, నేను ఇంకా యాక్టివ్ అవ్వాలి అనేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నాను. ఇంకొకటి ఇంకా తర్వాత అయితే మట్టి ప్రమిదలు పలిగిపోయి ఉన్నాయండి. నేను ఊరు వచ్చేసరికి మట్టి ప్రమిదలు అయితే పలిగిపోయి ఉంటే అవి ఎందుకు పడేయాలి, ఈ కార్తీక మాసంలో ఎవరికైనా తెలియకుండా పగిలిపోతూ ఉంటాయండి. వాటిని నేను పౌడర్లా చేసేసుకున్నాను. అంటే పౌడర్లా దంచి వేసుకొని ఇలా నేను ముగ్గు డబ్బాలో వేసేసుకొని ఇలా ముగ్గులో అయితే హైలైట్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. ఈ రోజుటి వీడియో మీకు ఏమనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.